నన్ను ప్రశాంతంగా వర్క్ చేసుకునివా? నన్ను అసలు మెంటల్ టార్చర్ ఎందుకు చేస్తున్నావు అని చెప్పు నాకు. ఏమైంది ఇప్పుడు? ఎందుకు అవాయిడ్ చేస్తున్నావు నన్ను? అంటే రేపు నా దగ్గర డబ్బు లేదని నన్ను నడ్డి రోడ్డు మీద వదిలేసి వెళ్ళిపోతావు మళ్ళీ? ఒక అమ్మాయి ప్రేమిస్తే ఎలా ఉంటుందో తెలుసా? తన లైఫ్ ఇచ్చేస్తుంది ఒక అబ్బాయికి. హాయ్ గైస్, వెల్కమ్ టు క్రేజీ బైన్ అని. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. సో నా వీడియోస్ చాలా బాగా సపోర్ట్ చేస్తారు. సో కంటెంట్ చాలా బాగా ఎమోషనల్గా వచ్చింది. సో ఫస్ట్ ఒక నాకు హెల్ప్ చేయండి. ఏంటంటే నా వీడియోస్లలో గర్ల్స్ ఆర్ బాయ్స్ ఎవరైనా సరే ఎనీవన్ ఇంట్రెస్ట్ ఉంటే, యాక్ట్ చేయడానికి యాక్టింగ్ మీద ఇంట్రెస్ట్ ఉంటే సో నాకు మెసేజ్ చేయండి అని చెప్పాను. సో డిస్క్రిప్షన్లో నా ఇన్స్టాగ్రామ్ లింక్ ఉంది, దాంట్లో మెసేజ్ చేయండి. సో మీ దగ్గర ఏమైనా స్టోరీస్ ఉన్నా, మీ స్టోరీస్కి మీరే యాక్ట్ చేయాలన్నా కూడా నాకు మెసేజ్ చేయమని చెప్పాను. సో కంటెంట్ అయితే ఫస్ట్ అయితే మీరు వీడియో చూడండి, వీడియో చూసిన తర్వాత మాట్లాడతాం. ఎందుకు ఊరికే ఫోన్ చేసి టార్చర్ చేస్తున్నా చెప్పనండి. నేను చెప్పినా కదా ఒక 6 months నేను చాలా బిజీగా ఉంటానని. ఏమైంది ఇప్పుడు? ఎందుకు అవాయిడ్ చేస్తున్నావు నన్ను? నేను అవాయిడ్ చేయడం కాదురా, ఫస్ట్ నేను చెప్పేది. నేను 6 months నుంచి నాకు చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ప్రెషర్లో ఉన్నా నేను, అందుకే నేను అవాయిడ్ చేస్తున్నాను అని చెప్పినా. నేను నాకు ఫోన్ చేసి కాల్స్ చేసి టార్చర్ చేయొద్దు అని చెప్పాను. ఎంతలో టార్చర్? 10 minutes మాట్లాడమని చెప్పి 10 minutes మాట్లాడేంత ఓపిక కూడా నాకు లేదు. ఎందుకు? నాకు అంత టైం లేదు, నాకు ప్రెషర్ ఇప్పుడు ఎలా మాట్లాడేవాడివి? ఎందుకు ఇప్పుడు అవాయిడ్ చేస్తున్నావు నన్ను? నేనేం తప్పు చేసినా చెప్పు నాకు. చెప్పు, ఎందుకు టార్చర్ చేస్తున్నా చెప్పు. నాకు 6 months వెకేషన్స్ పడితే నేను జాబ్ పర్పస్ మీద అదర్ కంట్రీస్ వెళ్ళాల్సి ఉంటుంది, ఫోన్ చేయకరా అని చెప్పినా. నేను నీకు నన్ను ప్రశాంతంగా వర్క్ చేసుకునివా? నన్ను అసలు మెంటల్ టార్చర్ ఎందుకు చేస్తున్నావు అని చెప్పు నాకు. అర్థం కాదు నీకు? నేను బిజీ, నువ్వు కాల్ చేసినప్పుడు నేను నీకు క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. నేను బిజీగా ఉంటున్నా, చాలా ఇష్టము. నువ్వు అవాయిడ్ చేస్తే నేను తట్టుకోలేకపోతున్నా. నేను నిన్ను అవాయిడ్ చేయట్లేదు, నేను అవాయిడ్ చేస్తున్నావు. అది నువ్వు అనుకుంటే ఎట్లా? నేను నిన్ను అవాయిడ్ చేస్తున్నాను. ఒకప్పుడు ఎలా కాల్స్ చేసేవాడు, ఇప్పుడు చేస్తున్నావా? అప్పుడు నేను ఎలా తిరిగే వాళ్ళం గుర్తుందని, మనం ఎన్ని చోట్ల తిరిగాము, ఏం చేసామో నీకు గుర్తుందా? ఎంత బాగా టైం స్పెండ్ చేసే వాళ్ళమో గుర్తుందా నీకు? నువ్వు నన్ను సడన్ గా ఇలా మధ్యలో వదిలేసి వెళ్ళిపోతుంటే నాకు బాధ అనిపిస్తుంది, చచ్చిపోవాలన్నంత కోపం వస్తుంది. నేను మధ్యలో వదిలేస్తున్నా, నువ్వెలా అనుకుంటారా? నేను అప్పుడు హైదరాబాద్ లో ఉన్నాం కాబట్టి నాకు పెద్ద ప్రాబ్లం ఏం లేదు. ఇప్పుడు నాకు ప్రమోషన్ వచ్చింది, నేను అదర్ కంట్రీస్ వెళ్ళాలి, జాబ్ చేయాలి, మన ఫ్యూచర్ కోసమే కదా నేను ఇదంతా చేసేది. ఒక్క 10 minutes నాతో మాట్లాడొచ్చు కదా, ఎందుకు అవాయిడ్ చేస్తున్నా? ఒక్క 10 minutes గా నేను అడిగేది. ఇంతగానం రిక్వెస్ట్ చేసుకుంటున్నా, అర్థం అవుతుంది కదా నా ఫీలింగ్స్? నీకు అర్థం అవుతుందా? నీ ఫీలింగ్స్ ఇంతగానం లవ్ చేస్తున్నా, అర్థం అవుతుందా? నేను నిన్ను ఎప్పుడైనా హర్ట్ చేశాను? ఎప్పుడైనా తప్పుగా బిహేవ్ చేశాను నీకు? నువ్వు అట్లా చేయలేదురా, నేను చెప్పేది. నేను డాడీ వాళ్ళతో కూడా సరిగ్గా ఉండట్లేదు, డాడీ చేసిన ప్రెజర్ ఇది. నేను ఇప్పుడు మన అమ్మాయికి ఎంత నా ఫ్రెండ్, నా రూమ్మేట్ రోజు గంటలు మాట్లాడుతూ ఉంటుంది. బాయ్ ఫ్రెండ్ ఎంత ఎంకరేజ్ చేస్తూ ఉంటుంది, నన్ను అడుగుతూ ఉంటుంది. నాకు ఎంత బాగా అనిపిస్తుంది, బాయ్ ఫ్రెండ్ ఇంత చేయట్లేదా, మాట్లాడట్లేదా, ఎందుకు అవాయిడ్ చేస్తున్నా అని అందరు నన్ను క్వశ్చన్ చేస్తున్నారు. ఫ్రెండ్స్ అన్నారు, నాకు అయిపోలేదు. ఇప్పుడు వాళ్ళది వేరు, లైఫ్ మనది వేరు. ఇప్పుడు మనకు ఓన్ బిజినెస్ ఉంది కాబట్టి, మనకు సొంతంగా ఆఫీస్ ఉంది, మన బిజినెస్ టేక్ ఓవర్ చేసినా కాబట్టి నాకు ఇప్పుడు ప్రెషర్. నేను ఒక మేనేజర్ లాగా, సో నాకు ప్రెషర్ చాలా ఉంటుంది. ఇప్పుడు నేను నీతో ఫోన్ మాట్లాడుకుంటే గంటలు 10 నిమిషాలు సొల్లేసుకుంటూ కూర్చుంటే నీ ఫ్యూచర్ సెటిల్ అవ్వను నేను. సో నేను సెటిల్ అవ్వాలంటే సొల్లేసుకోమని నేను చెప్పట్లేదు, జస్ట్ ఒక 10 minutes అయినా 5 minutes అయినా ఒక డే తిన్నావరా అలా అడిగితే నాకు చాలా హ్యాపీ. కానీ నువ్వే నన్ను బాగా అస్సలు అవాయిడ్ చేస్తున్నావు కంటిన్యూస్గా. అసలు ఏమైందో నీకు నాకైతే అర్థం అవ్వట్లేదు. నేను అవాయిడ్ ఏం చేయట్లేదురా, నాకు వర్క్ ప్రెషర్ ఉంది. నేను ఎంత ఏడుస్తున్నానో నాకే తెలుసు, ఆ బాధ నాకే తెలుసు, నీకు అర్థం అవ్వట్లేదు. ఒక అమ్మాయి ప్రేమిస్తే ఎలా ఉంటుందో తెలుసా? తన లైఫ్ ఇచ్చేస్తుంది ఒక అబ్బాయికి. అది నీకు అర్థం అవ్వట్లేదు.
ఇప్పుడు నీకు ఏ విధంగా చెప్తే నువ్వు నాతో మాట్లాడతావు, ముందులా టైం స్పెండ్ చేస్తావు చెప్పు నాకు. నేను ఎలా ఉంటే నీకు నచ్చుతుంది? ఇప్పుడు నువ్వు ఎట్లున్నా నాకు నచ్చుద్ది, బట్ నాకు ఇంకొక 6 months లేదా 1 year టైం పడుద్ది నేను మళ్ళీ ముందులాగా అడ్జస్ట్ అవ్వడానికి. అంతసేపు అంతవరకు నేను వెయిట్ చేయలేకపోతున్నా. వెయిట్ చేయాలి, తప్పదు, నువ్వు వెయిట్ చేయాలి. మా వాళ్ళందరినీ ఒప్పించుకున్నా, మా వాళ్ళకందరికీ తెలుసు మన గురించి. అందరు మంచి ట్రూ రెస్పాన్స్ ఉంది అందరి సైడ్ నుంచి. నువ్వు ఎందుకు ఇలా చేస్తున్నావు నా సైడ్ నుంచి? నేను ఇప్పుడు డాడీ వాళ్ళతో మాట్లాడుతాను అన్నాను, నువ్వు వెయిట్ చేయమని చెప్పాను. నువ్వు వెయిట్ చేయాలంటే నేనేం చేయాలి చెప్పు? ఖచ్చితంగా ఇప్పటికిప్పుడు నువ్వు వచ్చి నన్ను మా ఇంట్లో పెళ్లి చేసుకుందామని ఓకే అంటారు, నువ్వు ఎందుకు ఇలా చేస్తున్నావు అంటారు. బట్ ఇప్పుడు ఆఫీస్ ప్రాబ్లమ్స్ చాలా ఉన్నాయి, నాకు ప్రెషర్. నీకేమైనా ఇబ్బందిగా ఉందా చెప్తున్నాను? నాకు నువ్వు కొంచెం ఇబ్బంది ఏం లేదు, నువ్వు ఆగు. ఇబ్బంది నేను మాట్లాడి చెప్పు, అట్లా కాదు. కానీ అసలు ఏం చెప్పాలో నాకు కూడా అర్థం కావట్లేదు. నీకు ఇట్లా ఎక్స్ప్లెయిన్ చేయాలి. నేను ఆల్వేస్ సపోర్టివ్. ఇప్పుడు ఎందుకు ఇలా బిహేవ్ చేస్తున్నాను? నేనేం చేసిన ఇప్పుడు? అంటే నాకు కొన్ని ముందుకు వెళ్తుంటే కొన్ని తెలుస్తున్నాయి, అందుకే ఇది అంతా చేయాల్సి వస్తుంది. అంటే మధ్యలో ప్రేమకి డబ్బుకి వాల్యూ లేకుండా పోతుంది కదా, అందుకని చెప్తే నాకు అర్థం అవుతుంది. అంటే ముందు నీకే అర్థం అవుతుంది. అంటే ఇది క్వశ్చన్స్ మనీ ఆర్ లవ్ అని అంటే కొంతమంది మనీ అని అనుకుంటున్నారు కదా. ఎవరి గురించి మాట్లాడుతున్నాను? అంటే నా ఫ్రెండ్స్ ఉన్నారులే, కొంతమంది ఉన్నారు మనీ చెప్పు. అంటే వాళ్ళ గురించి ఇప్పుడు ఎందుకులే కానీ సో నేను అలా చేస్తానని నువ్వు అనుకుంటున్నావా? ఇప్పుడు నేనేం చెప్తున్నానంటే ఆగు మమ్మీ, నువ్వు ఫస్ట్ నువ్వు ముట్టుకొని ఆగు మాట్లాడి నువ్వు ఊగని ఫస్ట్ ఒక 6 months నాకు పట్టుకుంటే ఏమైతుంది? ఒకప్పుడు ఎంత బాగుంది అనేవాడివి, ఇప్పుడు ఏమైంది నీకు? ఏమో నాకు ఒకప్పటిలాగా ఇప్పుడు నాకు ఉండాలని అస్సలు అనిపించలేదు. ఎందుకు అనిపిస్తలేదు? నువ్వు ఆగు, నాకు ఇప్పుడు చిరాకు ఉంది తెలుసా ఎందుకు? నాకు అసలు నువ్వు అంటే నాకు నచ్చట్లేదు కంప్లీట్ గా. నచ్చట్లేదు నాకు అసలు, ముందులాగా నువ్వు కనిపించట్లేదు తెలుసా, నీ బిహేవియర్ గానీ నీ క్యారెక్టర్ గానీ. నేనేం చేంజ్ అయినా? ముందులానే బాగానే ఉన్నా కదా, ముందులాగానే ఉన్నా కదా. నీకేం సరే నీ పరంగా ఏం చేంజ్ అయినా అని నీకు అనిపిస్తుంది? అంటే ముందు ఏదైనా చెప్తే అర్థం చేసుకున్న దాని, ఇప్పుడు అర్థం కాదు కదా, కనీసం అడ్జస్ట్ కూడా అవ్వలేకపోతున్నావు. నేను ఒక్కటే నీ దగ్గర నుంచి కోరుకున్నా, నాతో టైం స్పెండ్ చేయాలి, మాట్లాడాలి అంతే. ఇంకేమైనా కోరుకున్నాను? నాకు పెద్ద పెద్ద గిఫ్ట్స్ కావాలి, నాకు పెద్ద పెద్ద లగ్జరీ లైఫ్ కావాలి అని నీతో చెప్పలేదు. ఎప్పుడైనా చెప్పాను? చెప్పలేదు. నువ్వుంటే చాలు అని అనుకున్నా, కానీ నువ్వు వదిలేద్దామని అనుకుంటున్నావు మనసులో. నాకు అర్థమైంది ఆ సిచ్యువేషన్. ప్లీజ్ దయచేసి అలా చేయొద్దు, నా వల్ల అస్సలు కాదు. నువ్వు ఎంత రిక్వెస్ట్ చేసినా కూడా నాకెందుకు నీ క్యారెక్టర్లో డిస్టర్బెన్స్ కనబడుతుంది. ముందులా లేవు తెలుసా, ఎందుకో చేంజ్ ఓవర్స్ అయింది. జర్నీ అన్నప్పుడు అప్ అండ్ డౌన్స్ వస్తూ ఉంటాయి, ప్రెషర్ వల్ల కావచ్చు, ఫ్యామిలీ ప్రెషర్ వల్ల కావచ్చు. నీకు కొంచెం చేంజ్ అయినట్టు అనిపిస్తూ ఉంటుంది, కానీ ఎందుకు ఆ చేంజ్ ఓవర్ దేని వల్ల వచ్చింది? ఫ్యామిలీ ప్రెషర్ అయి ఉండొచ్చు, ఫ్రెండ్స్ వల్ల అయి ఉండొచ్చు. అంటే ఇప్పుడు నిన్నెవరో ప్రెషర్ పెడుతున్నారని నువ్వు వచ్చి నన్ను ప్రెషర్ పెడితే నేనేం ప్రెషర్ పెట్టినా నీకు? కాల్స్ ఎందుకు చేస్తున్నావు, మెసేజెస్ ఎందుకు చేస్తున్నావు, మీటప్ అని ఎందుకు చేస్తున్నావు? ఇదంతా ఒకరు ట్రూగా లవ్ చేస్తే ఆ పెయిన్ నీకు తెలుస్తుంది. మాట్లాడకపోతే ఆ పెయిన్ నీకు తెలుస్తుంది. నేను ఇప్పుడు సడన్ గా నీతో మాట్లాడడం మానేస్తే నువ్వు ఊరుకుంటావా? అంటే నువ్వు ట్రూగా లవ్ చేసిన తర్వాతే నేను ఈ క్వశ్చన్ నిన్ను అడుగుతున్నా. అంటే నేను ట్రూగా లవ్ చేయలేదు అంటావు, అంటే జస్ట్ టైం పాస్ కి లవ్ చేసినా? మన కాల్స్ కి ఎందుకు రిప్లై ఇస్తలేవు? ఇన్ని మెసేజెస్ చేసినా ఎందుకు? అంటే నీకు తెలుసు కదా మాకు ఓన్ గా బిజినెస్ ఆఫీస్ ఉంది అనేది. దాని ఆపు, నీ తొక్కల బిజినెస్. నువ్వు నాకంటే నీకు ఆ బిజినెస్ ఎక్కువనా? బిజినెస్ ఎక్కువ. ఏంది మళ్ళా ఒకసారి? బిజినెస్ ఎక్కువ. నువ్వా బిజినెస్ అంటే నేను బిజినెస్ అంట. ఎందుకు? ఎందుకంటే నేను నన్ను ఎందుకు లవ్ చేసావు? నేను లవ్ చేసిన ఎందుకు? బిజినెస్ ఎక్కువ కదా నీకు, నన్ను ఎందుకు చేసినావు? లైఫ్ లాంగ్ ఉందామని లవ్ చేసిన. నువ్వే నాకు లోకం, నువ్వుంటే సంతోషం నువ్వే. బట్ ఇప్పుడు నాకు నువ్వు లైఫ్ లాంగ్
సరే చేసా, బ్లాక్ చేసా, 3 years చేసుకున్నాను. కానీ ఇప్పుడు ఏమైంది? మధ్యలో డిస్టర్బెన్స్ ఎందుకు వచ్చింది? నువ్వు నాకు నచ్చట్లే. అదే ఎందుకు అని నేను క్వశ్చన్ అడుగుతున్నా. తెలియట్లేదు, నీ క్యారెక్టర్ నాకు నచ్చట్లేదు. అది కాదు, ఒక్కసారి ఆలోచించు కదా. ఎంత ఆలోచించినా కూడా మనకిద్దరికి అసలు వర్కౌటే కాదు, 1% కూడా. సో నువ్వు ఏం చేస్తావనంటే నాకన్నా ఒక బెటర్ పర్సన్ చూసి లవ్ చేసి మ్యారేజ్ చేసుకుంటే బెటర్ అనుకుంటా. మ్యాక్స్ ప్లీజ్ అలా నాకు అవ్వదు ప్లీజ్. ఎంత రిక్వెస్ట్ చేసినా కూడా ఇదే నా లాస్ట్ వార్నింగ్ అని కాదు, కానీ ఇది ఒక రిక్వెస్ట్ అనుకో, ఆర్డర్ అనుకో. బట్ మన జర్నీ ఇంతకన్నా ముందు వెళ్ళనివ్వద్దు. సో ప్లీజ్ కొంచెం అర్థం చేసుకొని నీ అంతటా నువ్వే దూరంగా ఉంటే బెటర్. ఎందుకు డెసిషన్ తీసుకున్నావు తెలుసుకోవచ్చా? డెసిషన్ తీసుకున్నానంటే సో తీసుకోవాల్సి వచ్చింది. అది నాకు కూడా తెలియాలి కదా, నువ్వు ఎందుకు సడన్ డెసిషన్ తీసుకున్నావు. నీ ముందుకి ఒక ఆప్షన్ లవ్ ఆర్ మనీ అని ఆప్షన్ వస్తే నువ్వు దేన్ని సెలెక్ట్ చేసుకుంటావు? 100% నేను లవ్నే సెలెక్ట్ చేసుకుంటాను. మరి ఇదే లవ్ని సెలెక్ట్ చేసుకుంటా అని అన్న నువ్వు ఒకప్పుడు మనీ కోసం అదే లవ్ని ఎందుకు వదిలేసి వచ్చినావు? ఎవరి గురించి మాట్లాడుతున్నావు? ఎవరి గురించి మాట్లాడుతున్నా నీకెందుకు? నువ్వు అన్నావు కదా నేను లవ్ ఆర్ మనీ అని అంటే నేను లవ్ అని అన్నాగా, మరి ఆ మనీ కోసం ఎందుకు వదిలేసి వచ్చినావు ఆ లవ్ని? అది కాదు, నువ్వు ఇంతకు ముందు అన్నావు కదా ఎవరో ఇలా వదిలేసి వచ్చాను అని సంథింగ్. ఎవరు ఆ పర్సన్? ఎవరు తెలుసుకోవాలని ఉంది నాకు. అరుణ్ దగ్గర డబ్బు లేదని అరుణ్ వదిలేసి రాలేదా? ఆ విషయం అరుణ్ చెప్పాడా నీతో? అరుణ్ నాకు గెలవలేడు. మరి నీకెలా తెలుసు నేను వదిలేసి వచ్చాను, నేను లవ్ చేశాను అని? నీకెలా తెలుసు అరుణ్ గురించి? ఎవరు చెప్పారు నీకు? వాడు అరుణ్ నేను ఎంత సిన్సియర్గా లవ్ చేసిండో తెలుసా? 6 yearsలో వాడి దగ్గర ఒక్క రూపాయి లేదని వాడిని అర్ధాంతరంగా మధ్యలో వదిలేసి వచ్చాను. డబ్బు వల్ల వదిలేసి వచ్చానని నీకు ఎవరు చెప్పారు? మరి ఏ కారణం వల్ల వాడిని వదిలేసి వచ్చాను? మా పేరెంట్స్ ఒప్పుకోలేదు. ఎందుకు? మీ పేరెంట్స్కి మన దగ్గర డబ్బు లేదని వాడిని ఒప్పుకోలేరు అంటే మీ పేరెంట్స్ నన్ను ఎందుకు ఒప్పుకున్నారు? నా దగ్గర చెప్పలేనంత మనీ ఉందని కదా. అంటే నువ్వు నీ పేరెంట్స్ క్యారెక్టర్ ఓన్లీ మనీకి అంకితం. అంటే లవ్కి లేదు, అంతేనా? పేరెంట్స్ గురించి మాట్లాడక ఇంకొకసారి. చేసిన తప్పు అంతే. అయినా నువ్వు అన్న క్వశ్చన్కి ఒక ఆన్సర్ చెప్పు నాకు. ఇందాక నేను లవ్ మనీ అని అంటే లవ్ అన్నా కదా, మరి ఆ రోజు నీకు లవ్ ఎందుకు అనిపించలేదు? అరుణ్ అంత చూడలేదబ్బా. చూడండి తను చేశాడు కానీ నేనంత అడిక్ట్ అవ్వలేదు అరుణ్ కి. నాకంత రాపో లేదు మా ఇద్దరి మధ్యన, నాకంత కుదరలేదు. సో మేము విడిపోయాము. తనతో నీకెందుకు? తనతో నాకెందుకు? నీకేం సంబంధం? నువ్వు చేసిన డ్యామేజ్ వల్ల ఇప్పుడు వాడు పిచ్చోడే రోడ్లు పట్టుకొని తిరుగుతుండు, తనతో నాకెందుకు? అంటే రేపు నువ్వు వాడికి చేసిన డ్యామేజ్ నాకు చేయలేవని గ్యారంటీ ఏంటి? రేపు ఈ రోజు నా దగ్గర డబ్బు ఉండొచ్చు, రేపు ఉండకపోవచ్చు. అంటే రేపు నా దగ్గర డబ్బు లేదని నన్ను నడ్డి రోడ్డు మీద వదిలేసి వెళ్ళిపోతావు మళ్ళీ? వాడికి వదిలేసినట్టు అలానే నువ్వెందుకు అనుకుంటున్నావు? వాడిని వదిలేసి వచ్చినట్టు నన్ను వదిలేవని గ్యారంటీ ఏంటి? తనని వదిలేసి రాలేదు, తను నాకు నచ్చలేదు. ఫస్ట్ నుంచి తనకు చెప్తానే ఉన్నా. నచ్చందే వాడు నీకు 6 years మీరు ఇద్దరు రిలేషన్లు ఉండి నీకోసం పిచ్చోన్లా 6 నెలల నుంచి తిరుగుతున్నాడు రోడ్డు మీద. సరే అరుణ్ గురించి వదిలేదు కదా, ఇప్పుడు మన గురించి మాట్లాడుకుందాం. మన గురించి మాట్లాడడానికి ఏం లేదు, మన రిలేషన్ బ్రేక్ చేద్దాం ఇక్కడికి. వల్ల అవ్వదు, ప్లీజ్ అర్థం చేసుకో. చూడు ప్లీజ్ 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 వదిలేద్దాం. ప్లీజ్ అర్థం చేసుకో, నా వల్ల కాదు నువ్వు వదిలేస్తే. ఎందుకు? ఒకసారి ఆలోచించు కదా ప్లీజ్. సరే ఏమని ఆలోచించాలి? నీ దగ్గర ఏముందని నేను ఆలోచించాలి? సరే నా స్టేటస్ కి నువ్వు సరిపోతావు. స్టేటస్ కాదు, నేను చూసుకోలేదా మంచిగా ఈ 3 years లో? మంచిగా ఏం చూసుకున్నావు? మంచిగా ఫోన్లు మాట్లాడితే మంచిగా మీటప్ అయితే సరిపోద్దా? మంచిగా చూసుకోలేదా నేను?
అయినా ఇదంతా కరెక్ట్ కాదురా, వదిలేసేయి. ప్లీజ్ అర్థం చేసుకో, నా వల్ల అవ్వదు. నేను నీకేం చెప్పినా మీ స్టేటస్ కి నా స్టేటస్ కి సరిపోదు. స్టేటస్ ఎందుకు మాట్లాడుతున్నావు? మాట్లాడాలి. సరిగా చూసుకోలేదా? ఆ విషయం చెప్పింది నాకు. మనం ఇద్దరం తిరిగింది, మనం చేసింది ఎంత మంచిగా ఉంటుంది, లైఫ్ ఎంత ఊహించుకున్నా తెలుసా నీతోటి. ఇట్లా చేయడం కరెక్ట్ కాదు. ప్లీజ్ అర్థం చేసుకో, నాతో కాదు, నేను తట్టుకోలేను. నువ్వు ఏమైనా చేసుకో కానీ ప్లీజ్ వదిలిపెట్టకు, నా వల్ల కాదు. ప్లీజ్ అర్థం చేసుకో. నాకు టైం అవుతుంది, డాడీ కాల్ చేస్తుండే వెళ్ళాలి. ప్లీజ్ ప్లీజ్ అర్థం చేసుకో కదా. ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. ఆశలెన్నోనే పెట్టుకుంటే ప్రేమ కోవిలా కట్టుకుంటే ఓర్వలేదు. సో గైస్, ఆ వీడియో అయితే చూసారు, మీకు వీడియో అయితే చాలా బాగా నచ్చింది అనుకుంటున్నాను. సో ఎమోషనల్గా కూడా ఉంది అని అనుకుంటున్నాను. సో నేను మిమ్మల్ని ఎక్కువగా రిక్వెస్ట్ చేసేది ఏంటంటే వీడియోస్కి సపోర్ట్ చేయండి. అండ్ మీకు యాక్టింగ్ మీద ఇంట్రెస్ట్ ఉంటే సో నాకు కింద కామెంట్ చేయండి, లేదా నా డిస్క్రిప్షన్లో నా ఇన్స్టాగ్రామ్ లింక్ ఉంది, దానిలోకి వచ్చి మెసేజ్ చేయమని చెప్పండి. సో గర్ల్స్ కానీ బాయ్స్ కానీ ఎనీవన్ ఎవరైనా సరే ఇంట్రెస్ట్ ఉంటే ఖచ్చితంగా నాకు మెసేజ్ చేయండి, నేను రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తాను. సో మీ స్టోరీస్కి నేను మీ వీడియోస్ చేస్తా అని చెప్పాను అనమాట. సో నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సో నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేయండి. సో బాయ్.